ఒక ఆమెకట పిల్లలు లేరట, భర్త చనిపోయాడు. ఆమె మరొక అతని సహోదరుని పెళ్లి చేసుకుందట. అట్ట ఏడుగురిని పెళ్లి చేసుకుందట. వారందరూ కూడా 7 చనిపోయారు, సంతానం లేకే చనిపోయారట. అందరి వెనుక ఆ స్త్రీ కూడా చనిపోయిందట. వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యేసయ్యా నీవు పునరుద్ధానం ఉందని చెబుతున్నావు కదా, పునరుద్ధానంలో వీళ్ళందరూ లేపడతారు, ఎవరు? ఈమె లేపబడిద్ది, ఈమెను చేసుకున్నటువంటి 7 లేపబడతారు. ఒక్కసారి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఆ పునరుద్ధానంలో ఆ 7 ఈమె ఎవరికి భార్య? అబ్బో, ఎవరికి భార్య అవుతుంది? ఎంత! ఈ ప్రశ్న ఎవరు అడిగారు తెలుసా? సద్దూకయ్యులని తెగవారు అడిగినటువంటి ప్రశ్న. వాళ్ళు దేనిని నమ్మరంటే చనిపోవడం ఏంటి, తిరిగి లేపబట్టం ఏంటి అంటే పునరుద్ధానాన్ని వారు నమ్మరు. చనిపోయిన వాడు కంతే అనే ఆలోచన ఉన్నటువంటి వారు పునరుద్ధానాన్ని నమ్మరు. కాబట్టి వారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక ఆమెకు 7 భర్తలు ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరిని ఆమె పెళ్లి చేసుకుంది, వారికి సంతానం లేకుండా వారు చనిపోయారు, తర్వాత ఆమె కూడా చనిపోయింది. పునరుద్ధానం ఉందని అంటున్నావు కదా, పునరుద్ధానములో ఈమె ఎవరికి భార్య అవుతుంది? చెప్పండరా, 7 భార్య అవుతుందా? లేదా ఎవరికి భార్య అవుతుంది? భార్య భర్తల అనే బంధం అక్కడ కూడా ఉందా? చెప్పండి. యేసుప్రభు వారు ఏం సమాధానం చెప్పారు చూడండి ఒకసారి. యేసుప్రభు వారు ఎంత మంచి సమాధానం చెప్పారో తెలుసా? వారేమో ఆమె ఆ 7 భార్య అవుతుంది కదా అనే ఆలోచనతో ఉంటే, కాదు మీరు లేఖనమును దేవుని శక్తిని మీరు ఎరుగక పొరపడుచున్నారు, తప్పుడు ఆలోచనతో ఉన్నారు. లేఖనం ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతున్నాడు అని చూస్తే, మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లికి ఇయ్యబడరు, పెండ్లి చేసుకొనరు, పరలోకమందున్న దూతల వలె ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? పునరుద్ధానములో భార్య లేదు, భర్త లేదు. వారి ఆలోచనలట మీరు తెలియక దేవుని లేఖనాన్ని గుర్తెరగక పొరపడుచున్నారు. అక్కడ ఇటువంటి సెటప్ ఏమీ ఉండదర్రా. అక్కడ భార్య భర్త పిల్లలని ఇదేముండదు, అందరూ కూడా దూతల్లాగా ఉంటారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రశ్న అడుగుతున్నారు, అదేంటో చూద్దామా? ఎప్పుడైతే పైన సద్దూకయ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సరైనటువంటి సమాధానం యేసు ప్రభులు వారు చెప్పారు. శాస్త్రులలో ఒకడు అలా తర్కించడం, ఈయనతో తర్కించడం, వారికి ఈయన సమాధానం చెప్పడం చూచి శాస్త్రుల్లో ఒకడు మరొక ప్రశ్న అడిగాడు. శాస్త్రులు అని అంటే అర్థం ఏంటంటే శాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు, శాస్త్రవేత్త అంటాం మనం ఇప్పుడు కదా. శాస్త్రవేత్త అంటే అర్థం ఏంటి? శాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడు, తెలిసినటువంటి వాడు అనమాట. వాడొచ్చి తన తెలివిని ప్రదర్శించడానికి, నేను ఎంత తెలివిగలనో తెలుసా, చదువుకున్నవాడికి ఎట్టుంటుంది, ఎప్పుడు అందరికంటే నాకే బాగా తెలుసు అనే ఆలోచన ఉంటుంది కదా. ఆ ఆలోచనతో వాడొచ్చి అంటున్నాడు, అయితే ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతున్నాడండి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయారా మనకి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనది ఏది? ఇదొక చిక్కు, ఇదొక శోధన. అన్నీ ప్రధానమైనవే అని అంటాడా? అందులో ఏదైనా 1-2 చెబుతాడని. అందుకే యేసుప్రభు వారి యొక్క ఆలోచన చూడండి ఎలా మారిందో. మనం మొదటి నిబంధన పాఠంలోనేమో ధర్మశాస్త్రాన్ని బట్టి రాతి పలకల మీద ఇచ్చినటువంటి వాటిని 10 ఆజ్ఞలుగా మనం చూస్తాం. ఆ 10 ఆజ్ఞలలో వాటన్నిటిలో ప్రధానమైనటువంటి ఆజ్ఞలను రెండింటిని చెబుతాడు అక్కడ కదా. 1, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ, లేదా ఇది మొదటి ఆజ్ఞ. రెండవది ప్రధానమైనటువంటి ఆజ్ఞల్లో రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అంటే 10 ఆజ్ఞలన్నిటి యొక్క సారాంశాన్ని పిండి ఉదయకాలం మనం ఆ పని చేస్తున్నాం. 2 పుస్తకాలు చదువుతున్నాం, 2 భాగాలు చదువుతున్నాం. ఆ రెండిట్లో సారాంశాన్ని ఎస్సెన్స్ అంటాం. ఆ సారాంశాన్ని ఎలా జుర్రుకొని తింటున్నామో ఆత్మీయ ఆహారంగా, ఆ రీతిగా ఈ రెండిటి యొక్క ఆజ్ఞల యొక్క సారాన్ని చూచి ఆయన
ఆ రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలను చెప్తున్నాడు. ఒకటేమో దేవుణ్ణి ప్రేమించాలి, రెండవదేమో పొరుగువాడిని ప్రేమించాలి. ఇటువంటి ప్రశ్నల చేత యేసు ప్రభు వారిని చిక్కులు పెట్టినట్లుగా మనము గమనించగలం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ప్రశ్నించడం తప్పలేదు, కానీ విమర్శించడం తప్పు. ప్రశ్నించడం తప్పలేదు, కానీ చాటును ఉండి మాటు వేయడం తప్పు కదా. ఏదైనా ఉంటే ముఖాముగ్గా, ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు మొహమాటము లేనివాడవు, నీవు సత్యవంతుడు, నీవెవరిని లక్ష్య పెట్టవు. ఇటువంటి దాన్ని ఏమంటారంటే స్వభావం, ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి క్యారెక్టర్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? సాధారణంగా ఒకటి సత్యవంతుడువు, ఎవరిని లక్ష్య పెట్టవు, నీకు మొహమాటం లేదు, ఉన్నదేదో ఉన్నట్టే చెబుతాం. ఇటువంటి జీవితం కానీ, ఇటువంటి మనసు కానీ, ఇటువంటి లక్షణం కానీ ఎవరి దగ్గర ఉంటుందంటే, ఏది తన మనసులో దాచుకోకుండా ఉన్నదేదో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవాడు ఇలా ఉంటాడు. ఎక్కడొకటి ఉండేవాడు వారికిలాగా ఉంటారు. వారు బయటకు రారు, కానీ మరొకరిని ప్రోత్సహించి వారు ఈ రీతిగా చిక్కులు పెట్టే రీతిగా ఉంటారు. ఈ చిక్కు ప్రశ్నల్లో దేవుడు మనకిచ్చే సందేశం ఏంటంటే, ఏదన్నా కానీ ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయనకు మొహమాటం లేదు, ఆయన ఉన్నట్టుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి, నేను యథార్థవంతుడు కనుక మీరును యథార్థంగా ఉండాలి. లోపలికి ఒక మాట, బయటకు ఒక మాట ఉండకూడదు. మొహమాటం లేనటువంటి వారు ఈ రీతిగా ఉంటారండి. ఒక మాట చెప్పాలంటే, మొహమాటం లేనటువంటి వారు మనుషులు ఎదుటివారు ఏమనుకుంటారో బాధపడరు. వాళ్ళు చెప్పాలనుకున్నదేదో తక్కిమని చెప్పేస్తారు. ఎదుటివాడు బాధపడతాడా? ఏదో ఒక రోజున ఎందుకు చెప్పారా, నా మంచి కోసమైన సంగతి ఆ తర్వాతనైనా ఆలోచన చేస్తారు. బద్దలు కొట్టినట్టు చెప్పేదే దేవుని యొక్క లక్షణం అండి. దేవుని పిల్లలుగా, దేవుని నమ్ముకున్నటువంటి వారంగా అటువంటి మనస్సు, అటువంటి ఆలోచన ఉండాలి తప్ప ఎదుటివాడిని చిక్కులు పెట్టాలని, ఎదుటివాడిని శోధించాలని ఆలోచన అది మనకు ఎన్నటికీ కూడా మంచిది కానే కాదు. ఒక ప్రయత్నం చేయండి, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి ప్రార్థించండి. ఆ ప్రభుని దీవెన మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.